వ్యక్తుల పేర్లు కూడా చెప్పమంటే తెలియజేసి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముత్తరాసుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, బాత్రూమ్, మంచినీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. విద్యార్థులతో భోజనం పథకం నాణ్యతపై కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్ర గారు కూడా పాల్గొన్నారు. లోకేష్ గారేమో పర్టికులర్ గా అన్నము అనేది మధ్యాహ్నం టీచర్లను చూసి భయపడకండి. ఎందుకంటే ఇప్పుడు టీచర్ల మీద మేమేమి ఎంక్వైరీ కోసం రాలేదు. బట్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ మిడ్ డే మీల్స్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుపోతోంది. దీనికి వారం మొత్తము ఒక ఫిక్స్డ్ మెనూ పెట్టేసి వాళ్ళకు మాట్లాడేసేసి అది కూడా మార్పు చేస్తాము. రాబో కాలంలో ఇంకా మంచిగా పిల్లలకి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకము పగడ్బందీగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము. అలాగనే ఈ స్కూల్లో P4 మోడల్లో రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ RO పెట్టడానికి కూడా ఆయన అధికారుల వల్ల సిస్టమ్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. మనదే ఉంది బాధ్యత అది. ఎందుకంటే ఇదంతా ప్రభుత్వానికి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా రాబో కాలంలో కొంచెం జాగ్రత్తగా చేసుకునే చాలు, అంతే, మాకేం అక్కర్లేదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. స్మార్ట్ కిచెన్ కూడా దగ్గరలో విజిట్ చేస్తామండి. కలెక్టర్ గారి నోటీస్ కూడా తీసుకొని పోతాం. దీన్ని నిన్ననే చెప్పిండొచ్చు కదా, కలెక్టర్ గారి పక్కనే ఉంటుంది. కలెక్టర్ గారి నోటీస్ తీసుకుపోతాము. ఆ యొక్క లోటును తీర్చడానికి సంపూర్ణంగా పనిచేస్తాం.